మన ఊరు లైవ్ అప్డేట్స్ స్వాగతం. విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతలవలస గ్రామంలో ఉన్న నార్త్ జోన్ అకాడమీలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేసినేని చిన్ని, సెక్రటరీ సనా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ నార్త్ జోన్ అకాడమీలో కొద్ది రోజులుగా 7 స్టేట్ టీంలో పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్ర టీం 23 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. కెప్టెన్ రేవంత్ వర్మతో సహా మిగతా క్రీడాకారులు అందరికీ అభినందనలు తెలిపిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సీతారామరాజు అభినందనలు తెలిపారు. అండర్ 14 ఆంధ్ర జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన గేమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్ఎస్ కుమార్, సెలెక్టర్ నాగార్జున, నార్త్ జోన్ గేమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ వంశీకి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. ఇలాంటి ఎన్నో విజయాలను మన ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని, టీంని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి క్రీడాకారులను, నైపుణ్యమున్న వాళ్ళని టీంలోకి తీసుకుని వాళ్లకి సూచనలు సలహాలతో పాటు మంచి ప్రాక్టీస్ని అందించాలని, భవిష్యత్తులో ఆంధ్ర నుంచి ఇండియా టీంకి క్రీడాకారులు సెలెక్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు. ట్రోఫీ అందించిన తర్వాత గేమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంఎస్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జనవరి 27వ తారీఖు నుండి ఫిబ్రవరి 15 వరకు సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 7 రాష్ట్రాలు పాల్గొన్నాయి. 7 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 23 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి ట్రోఫీని కావలసిన చేసుకుంది. ఈ టోర్నమెంటు విజయనగరంలో 3 వేర్వేరు మైదానంలో జరిగాయి. ఈ మ్యాచ్లు ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించిన ఆంధ్ర క్రికెట్ స్టేషన్ చైర్మన్ కేసినేని చిన్నికి, ఆంధ్ర క్రికెట్ రిజిస్ట్రేషన్ జనరల్ సెక్రటరీ సానా సతీష్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులందరూ ఎప్పుడు మంచి ప్రతిభను కనబరిస్తే క్రీడాకారులు అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని, అలాంటి క్రీడాకారులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్వీజీఆర్ డైరెక్టర్ సీతారామరాజు, నార్త్ జోన్ అకాడమీ దేవవర్మ. Raju Sports Complex ground. The match award goes to Rakshan Sai from Andhra Cricket Association. May I request Mansas Director P. Sitaram Raj Garu to hand over the medal. Congratulations Rakshan for your brilliant 5-wicket haul for 26 runs. Now we move on to the team awards. The runners up of the interstate under 14 South Zone, they are not here. They completed their match little earlier. So on behalf of Karnataka team, I request Ishwar Prasad to collect the trophy from MS Kumar Garu and Arvin Nagarjun Garu. Requesting you to please hand over the trophy to Ishwar Prasad. The winners are also Andhra Cricket Association. ACI is retaining this trophy. Last year also ACI won this trophy in Pondicherry. This is the consecutive year for Andhra Cricket Association for retaining this trophy in under 14 South Zone. Phenomenal performance. Last but not the least, we have a applause for support staff as well, for the coaches and assistant coaches as well. May I request Honorable Chief Guest Kalisetti Appalanayidu Garu and Rambabu Garu, Vijayanagaram District Secretary, to hand over the winners trophy, Captain PVSR Verma from Andhra Cricket Association. Devaram. Verma, Sarvit. Sir,
after this. Sir, as we come to the conclusion of this wonderful tournament, I would like to extend the heartfelt thanks to all participating teams and players, coaches and support staff, Match of Association, as well as North Zone Cricket Academy for providing excellent ground facilities and unwavering support throughout the tournament. Without your cooperation, sir, this event would not have been possible, this success. Thank you everyone for being part of this memorable cricketing journey. One last thing, let's have a group photo with Sir, we have 7 participating teams: Tamil Nadu, Karnataka, Kerala, Goa, Pondicherry, Hyderabad. The tournament. Sir, now I would respectfully invite our esteemed dignitaries onto the dais, like our chief guest Kalisetti Appalnayudu garu, MP Vijayanagaram, and Vijayanagaram District Cricket Association President as well, and Vijayanagaram District Secretary Sitaram Raj garu, we all called as Rambabu garu, and our North Zone convener Devarm garu and MVGR Mansas director P Sitaram Raj garu, and our game development manager, general manager MS Kumar garu, and our North Zone game development manager Vamshi garu, and our ACA junior selection committee member RV Nagarjun garu, and for this match referee V Lenin garu, and Naggangadhar garu, and Kishore Raj garu from Andhra Cricket Association. Sir, now I request Devarm garu to present a bouquet to the Gangadhar garu. And tournament was successfully hosted by Andhra Cricket Association under the visionary leadership of our Honorable President Keshanen Shivanath Garu, Chinni Sir MP Lok Sabha, and the dynamic guidance of our Honorable Secretary Garu by Andhra Cricket Association. Sir, now I humbly request Kalisetti Appalnayudu Garu to speak a few words to the young children. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మన క్రీడాకారుల తరపున వాళ్ళ పేరెంట్స్ తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమయంలో అండర్ 14 వారిని ప్రోత్సహించే దిశగా మనం దాదాపు 7 స్టేట్ల నుంచి మనం ఆడాం సౌత్ ఇండియా సంబంధించి. సో వీరందరికి కూడా ఈరోజు ఒక మంచి అవకాశాన్ని ఇప్పించారు. వీరందరూ కూడా రేపు మంచి భావి క్రికెటర్స్ అవ్వబోతున్నారు. సో వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ వయసులో ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల మనకు భవిష్యత్తులో లైఫ్లో కూడా ఒక డిసిప్లిన్ పెరుగుతుంది, మన భవిష్యత్తు కూడా మార్గాన్ని సుఖం అవుతుంది. సో ఈరోజు మీ అందరూ కూడా ఒక టీం వర్క్గా ఈరోజు కార్యక్రమం చేశారు. రేపు భవిష్యత్తులో కూడా మీ జీవితంలో కూడా ఇలాంటి టీంని యాక్టివిటీ చేసుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మా ఆంధ్ర అసోసియేషన్ టీం అందరికి కూడా ఇట్లాగే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మన డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చేయమని మనం రిక్వెస్ట్ చేసాం గవర్నర్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి. ఇక్కడ టీం ప్రతినిధులు కూడా ఉన్నారు, వారికి కూడా సూచిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు కూడా జిల్లా స్థాయిలో కూడా మనం అండర్ 14 ఇట్లా ప్రమోట్ చేస్తే మరి కొద్దిగా యాక్టివిటీస్ పెరుగుతాయి. అప్పటికే మనం క్రికెట్ మీద చాలా మన క్రికెట్ మ్యాచ్ అంటే బాగా క్రేజ్, టికెట్స్ విషయంలోనే క్రేజ్ వచ్చింది. ఇంకా ప్లేయర్స్ ఎంపికలో చాలా క్రేజ్ ఉంది, అది తెలిసిన విషయమే. బట్ సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి క్రీడని మనం ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి. గోవా గవర్నర్ గారు మనందరికీ స్ఫూర్తి ప్రదాయాలు గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు వారు ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. మేము కూడా వారి స్ఫూర్తితోటే మేము కూడా యాక్టివిటీస్ చేస్తున్నాం.
సో వారికి మనస్ఫూర్తిగా ఈ ప్లేస్ ఇచ్చినందుకు మరొకసారి మీ ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. Lenin sir, please. థ్యాంక్ యూ సార్. ఆగండి, మాట్లాడకండి. రఘు ఆగు. రఘు, ఇది మన దగ్గర పెట్టి కొరియర్ చేద్దాం. అది గంగాధరాన్ని కార్లో పెట్టి ఇప్పుడే అన్నీ ఇక్కడికి అన్నీ మీ కార్లో పెట్టేస్తాను. ఇంకా జరగాలి, జరగాలి, కొంచెం జరగండి సార్. ఓకే సార్. జనవరి 27వ తారీఖు నుంచి ఈరోజు 15 ఫిబ్రవరి వరకు మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సౌత్ జోన్ అండర్ 14 బాయ్స్ ఇంటర్ స్టేట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడినది విజయనగరం జిల్లాలో. ఈ పోటీలు 3 గ్రౌండ్స్లో జరపడం జరిగింది. ఎంవిజిఆర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, అలాగే నార్త్ జోన్ అకాడమీ అండ్ విజీ స్టేడియం. 7 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో పాటు తమిళనాడు, కేరళ, హైదరాబాద్, గోవా, పాండిచేరి అండ్ కేరళ, ఈ 7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విన్నర్స్గా ప్రకటించడం జరిగింది. టోటల్గా ఈ 7 మ్యాచ్ల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి 23 పాయింట్లు రావడం విశేషం. అలాగే కర్ణాటక రన్నర్అప్గా నిలిచారు, వాళ్ళకి 20 పాయింట్లు రావడం జరిగింది. ఈ పోటీలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కేసినేని చిన్ని గారు, అలాగే ఆనరీ సెక్రటరీ సానా సతీష్ బాబు గారు వెంటనే అప్రూవల్స్ ఇవ్వడం, ఈ పోటీ తప్పకుండా నిర్వహించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం, మేము ఈ 7 రాష్ట్రాలతో పరిశీలించి మొత్తం మీద ఈ డేట్స్లో 27 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవడంతో ఈ పోటీలు సక్రమంగా జరపడం విశేషం. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గత ఏడాది కూడా పాండిచేరిలో ఈ పోటీలు జరిగినప్పుడు విన్నర్స్గా రావడం విశేషం. అదే ఈ పోటీలు కేవలం ఏంటంటే ముందుకి పనికొస్తుంది మన పిల్లలందరికీ కూడా. అండర్ 14 ఏజ్ గ్రూప్లో ఎప్పుడైతే వారు ఎక్స్పోజర్ అవుతారో బీసీసీఐ ఛాంపియన్షిప్ అండర్ 16 ఏజ్ గ్రూప్ నుంచి ప్రతి ఏడాది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పోటీలకి ఈ అండర్ 14 ఏజ్ గ్రూప్ వారు ఈ ఎక్స్పోజ్ అయ్యేటప్పటికి మంచి కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో ఉంటుంది. సో ఈ ప్రతి ఏడాది కూడా ఈ సౌత్ జోన్ అండర్ 14 టోర్నమెంట్ జరుపుతాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా నార్త్ జోన్ అకాడమీలో అండర్ 14 స్టేట్ టీంలు 7 టీంలు పాల్గొన్నాయి. అందులో ఆంధ్ర హైయెస్ట్ పాయింట్లుగా విన్నర్గా వచ్చారు. ఆంధ్ర టీం హెడ్ కోచ్ మనతో ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, ఆంధ్ర టీం విజయానికి ఎంత పాత్ర ఉంది, ఎవరు బాగా పాత్ర చేశారు? ఇది క్రికెట్ అన్నది టీమ్ గేమ్, ఇండివిజువల్గా ఎవరు చేసిందండి కాదు, అందరూ కలిసి టీం పరంగా చేస్తూనే ఉన్నారు. మనం అన్ని మ్యాచ్లు, ఎస్పెషల్లీ ఫస్ట్ 2 మ్యాచ్లు కేరళ, గోవా మీద మనం అవుట్ రేట్ విక్టరీ వచ్చింది. ఆ టైంకి గ్రూప్ స్టేజ్లో ఎవరికి విక్టరీ లేదు, అవుట్ రేట్ విక్టరీ లేదు. 2 days గేమ్ అంటే 90 overs జరిగింది 2 days. మిగతా అన్ని టీమ్స్ ఒక్కటి కూడా విన్ అవ్వలేదు. మనం ఫస్ట్ 2 rounds అయ్యేటప్పటికి మనం అవుట్ ఆఫ్ 2 విన్ అయ్యాం, బోనస్ పాయింట్. అదే మన టీంకి మెయిన్ కారణం అయింది. తర్వాత అన్ని లీడ్స్ వచ్చినాయి,
కలిసికట్టుగా ఆడారు మన పిల్లలందరూ. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది. మన ఏసీఏ మనకి చాలా సపోర్టివ్గా ఉన్న అన్ని విషయాల్లోనూ. ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మొత్తం ఏసీఏ అఫీషియల్స్ అందరూ సపోర్ట్ చేయడం, మనకి ఏం కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం, పిల్లలందరికీ బాగా తన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి యాప్ట్ అయింది. సపోర్టింగ్ స్టాఫ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరూ యూనిటీగా ఆడడం వల్ల ట్రోఫీ వచ్చింది. చెప్పు అందరూ అసోసియేషన్ అందరూ మంచి టీం ఇచ్చారు. సెలెక్టర్స్ మంచి టీం ఇచ్చారు. అందరికీ అందరికీ నా ధన్యవాదాలు.